హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మన మధ్య సంగం శ్రీనివాస్ గారు ఉన్నారు. సంగం శ్రీనివాస్ గారు తన చిన్నప్పటి నుంచి బీజేపీకి వీరాభిమాని అంట. అసలు ఎందుకు బీజేపీ వీరాభిమానిగా ఉన్నాడు, ఏంది కదా ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అన్న. కొండ విశ్వేశ్వరుడు సార్ అంటే చాలా అభిమానం అండి. ఎందుకంటే ఆ సారు కులం బతం అన్నీ చూడడు. సో ఎవరున్నా ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా వస్తాడు, సరదాగా మాట్లాడతాడు. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇంతవరకు ఏ రాజకీయంలో ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మామూలుగా ఇట్లా రోడ్డు పైన చూసి వెళ్ళిపోతాడు. కానీ ఈసారి అలాంటి వ్యక్తి కాదు. బట్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఏదన్నా వస్తాడు, చెప్పేసి వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తికి మనకు కావాలి, మినిస్టర్ కావాలి నా కోరిక. సో మోడీ రావాలని మా యొక్క మనవి. ఇప్పుడు చేవెళ్ళ నుంచి మా కొండ విశ్వేశ్వర సార్ ఎంపీ గెలుస్తున్నాడు, భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. మాకు నమ్మకం ఉన్నది. ఎంత మెజారిటీ? 1,00,000 రావచ్చని అనుకుంటున్నాను నేను. భారీ మెజార్టీతో వస్తారు సార్, కంపల్సరీ వస్తుంది సార్. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంకోటి ఏంటంటే రంజిత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో ఆయన కాదని, ఈ ప్రభుత్వాన్ని కాదని కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని ఎందుకు గెలిపించుకుంటారు ప్రజలు? రంజిత్ రెడ్డి అంటే మేము ఇంతవరకు చూడలేము, ఆయన ఎక్కడ ఉంటామో తెలియదు. మా కొండ విశ్వేశ్వర సార్ అడుగున ఒక 2-3 గంటల్లో ఫోన్ చేసి వస్తాడు, ఏదున్నా ఆ వాటిలో వస్తాడు సార్. మొన్న వినాయకుడు పెట్టినాం, ఇంటికి వచ్చాడు, చెప్పగానే వచ్చాడు, కొబ్బరికాయ పెట్టాడు, అందరితో మాట్లాడు. అలాంటి వ్యక్తి మాకు కావాలి. ఎక్కడో రంజిత్ రెడ్డి ఆ రెడ్డి అంటే మాకు రాడు సార్, వాళ్ళు వెచ్చు. సో జనాలకి అందుబాటులో ఉండే వ్యక్తి కావాలంటారు. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ అలాంటివి మంచి దొరకడు సార్. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడ అడుగు ఈ తెలంగాణలో మన సార్ కాన్స్టిట్యూషన్లో చాలా పేరుంది సార్ది. ఏదున్నా సుఖమున్నా వస్తాడు, ఆపదలో ఉన్నాడు, అన్నింటిలో వచ్చి ఆదుకుంటాడు. అలాంటి వ్యక్తి మాకు కావాలి సార్. ఇంతవరకు తెలంగాణలో ఎవ్వరు రాలే, ఏ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరు రాలే. వాళ్ళు చెప్పడమే కానీ తప్ప చేయలేదు. మా సారు మన బర్త్డేకి చూడండి, మంచిగా బీద వాళ్ళకు హ్యాండ్ క్యాప్ వాళ్ళకు ఏం చేసాడో వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి తెలుసు, ఆ దేవునికి తెలుసు. అలాంటి ఇప్పుడు ఎవరైనా ఎన్నికల ముందు మాత్రం ఇలా తిరుగుతారు, జనానికి అందుబాటులో ఉంటారు, ఒక్కసారి గెలిచాక ప్రజలను ఎవరు పట్టించుకోరు అంటారు కదా, మరి మీరేమంటారు ఈ మాటకి? కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ అలాంటి మంచిది కాదు సార్. ఎలక్షన్ ఉన్నా లేకున్నా, ఓడిపోయినా గెలిచినా సార్ నాకు ఇట్లా ఆపదుందంటే ఒక వితిన్ 2 గంటలు వచ్చి సార్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, చూపిస్తాను సార్. చాలామంది ఏదో తప్పుగా మాట్లాడతాడు, అలాంటి వ్యక్తి కాదు సార్. మీరు అడగండి, ఎక్కడ అడగండి, ఏ ఆపదున్నా గెలిచినా గెలవకున్నా వచ్చేస్తారు సార్, కంపల్సరీ వస్తారు సార్. ప్రతి విలేజ్ తిరుగుతాడు, ఏముందమ్మా మీ ఆపద ఏముంది, మీది ఎట్లా నడుస్తుంది ఏది అని అడిగి మరీ వెళ్తాడు సార్, అలాంటి వ్యక్తి. సో మా కొండ విశ్వేశ్వరరెడ్డి సార్. కాకా ఏం పేరు? హనుమంతు గారు. ఈ కటింగ్ షాప్ ఎప్పటి నుంచి పెట్టి పరిగిలో? ఇది 30 సంవత్సరాలే. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఓకే, ఈ 30 సంవత్సరాలు పరిగి ప్రజలు చూసుంటారు, ఎంతమంది షాప్కి వస్తూ ఉంటారు, రాజకీయాలకు అట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో చేవేళ్ళలా 3 పార్టీల నుంచి ఉంచుంటున్నారు. ఈ 3 పార్టీల నుంచి మన చేవేళ్ళ ప్రజలు కానీ పరిగి ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? మన తరపున ఎవరిని రాజ్యసభకి, లోక్సభకు పంపిద్దాం అనుకుంటున్నారు? కొంతమంది ఏమో కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు, కొంతమంది ఏమో బీజేపీ వస్తుంది అంటున్నారు. ఇక టీఆర్ఎస్ అయితే నమ్మకం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈయన ముందు ఒకసారి ఓడిపోయిండు కాబట్టి ఈయనకు జర పలుకుబడి లేదని అంటున్నారు. ఈ కాంగ్రెస్ బీజేపీలు ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ మధ్యలో బీజేపీ అయితే కన్ఫామ్. ఎందుకు? అయితే నరేంద్ర మోడీని ఇవ్వట్ల, అది ఓకే, ఆయన కొన్ని అమౌంట్ వేస్తుండు కదా, దాని వలన. అందుతున్నాయా నరేంద్ర మోదీ పథకాలు? అందుతున్నాయా ఇక్కడ పథకాలు? అందుతున్నాయి అందరికి, అందుతున్నాయి. రేషన్ బియ్యం కావచ్చు, 2000 రూపాయలు కావచ్చు, వాటి వలన మైనస్ ఇప్పుడు ఓట్లు. లేకపోతే కాంగ్రెస్ ఫామ్ అవుతుండే. అంటే ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము జోడో యాత్ర చేసాము, ప్రజలు మా వైపు ఉన్నారు, 2 రాష్ట్రాలు మాకే ఉన్నాయి, కర్ణాటక తెలంగాణ మాకే ఉంది, సో మేమే రాజ్య ప్రభుత్వం ఫామ్ చేస్తామంటున్నారు. దానికి మీరేమంటారు? అంటున్నారు కానీ ఇప్పుడు మనకు అందుబాటులో అమౌంట్ అయితే ఇస్తలేదు కదా, అమౌంట్ ఇస్తలేరు. ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ చేస్తామన్నారు, అది లేదు. అట్లని బస్సు అది వేస్ట్ సార్, అది ఎందుకంటే చాలా కొట్టుకుంటున్నారు, అవన్నీ వేస్ట్, అది వేస్ట్ అయింది. ఎందుకంటే ఈసారి బీజేపీకి కన్ఫామ్.